ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే, ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చిల్లర రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీలు సింగపూర్లో ఏం చేస్తారంటే మంచి బెత్తం ఉంటుంది, లావాటి బెత్తం తీసుకెళ్ళి ఒళ్ళు కాళ్ళు ఎరక్కొట్టేస్తారు అంతే. కానీ ఇది భారతదేశం కదా, దెందులూరు కదా, అది మనం భరించాలి. అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తవ్వు తీసేస్తారు. అదే అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికి రాడని చెప్పి తన్ని తగలేస్తారు. కానీ ఒక మన దౌర్భాగ్యం, మన భారతదేశంలోనే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, మన దెందులూరులోనే ఇలాంటి గాలి రౌడీల్ని, ఇలాంటి ఆకు రౌడీల్ని, ఇలాంటి వీధి రౌడీల్ని భరించాల్సి వస్తుంది. అలా మన ధైర్యం లేక ఎందుకు భరిస్తాం? ఫోన్లే 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 ఫోన్లే. అది ఎందుకంటే మన దౌర్భాగ్యం. భగవద్గీత చదివాం కదా, శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు వెయిట్ చేయాలి. అది శ్రీకృష్ణుడు మనకి ఇచ్చింది. సహనమైన ఒక బలహీన, ఒకసారి సహనం మన బలహీనత అవుతుంది. అప్పుడు ఇలాంటి చిల్లర రౌడీలు చెలరేగిపోతా ఉంటారు. మరి వీళ్ళు అడ్డుకట్టేది ఎవరు?